BRK న్యూస్. దిస్ ఇస్ శ్రీయ వర్మ. రైతులకు రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. 2026లో రైతు భరోసా బంద్ అయిపోయిందండోయ్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకంలో ప్రభుత్వం కీలక మార్పు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి యాసంగిలో పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే దాదాపు 10 లక్షల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం నిలిచిపోనుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గి సాగు చేసే రైతులకే లబ్ధి చేకూరనుంది. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం వల్ల సుమారు 15 లక్షలకు పైగా ఎకరాలకు నిధులు కట్టయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1.20 కోట్ల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాసంగి నుండి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా అందిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా పంట భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు రైతు భరోసా నిమిత్తం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతో దాదాపు 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా పథకంలో మార్పులు, ప్రభుత్వ స్పష్టత, ఈ లెక్కన సుమారు 75 లక్షల మంది రైతులకు భరోసా సాయాన్ని అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో సాగు చేసే భూములు 1.48 కోట్ల ఎకరాల మేర ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్క వానాకాలం సాగు సీజన్లో 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు వేశారు. దీంతో పాటు మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కలిపి మొత్తంగా 1.49 కోట్ల ఎకరాలుగా ఉంది. ఇందులోనే పార్ట్ బి కేటగిరీ కింద 18 లక్షల ఎకరాకు సాగు భూమి ఉంది. గత ప్రభుత్వం పార్ట్ బి భూములకు రైతు బంధు పథకం నుండి మినహాయించింది. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను పరిగణలోకి తీసుకుని పార్ట్ బి కేటగిరీ భూములతో పాటు రాళ్లు, కొండలు, రప్పలు, గుట్టలు, రోడ్లు మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలగించి రైతుకు సంబంధించి సాగు చేసే పట్టా భూములనే లెక్కల్లోకి తీసుకోనుంది. గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో మొత్తంగా 67.01 లక్షల రైతులకు 138.08 లక్షల ఎకరాల భూమికి గాను 8,284.66 కోట్లను జమ చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1 ఎకరం లోపల భూమి ఉన్న రైతులు 25%, అతిపెద్ద కమతం అయిన 15 ఎకరాల వరకు ఉన్నవారు 0.05% మాత్రమే ఉన్నట్లు లెక్క కట్టింది. ఒక ఎకరం ఉన్న రైతులు 24.22 లక్షల మంది ఉండగా 15.54 లక్షల ఎకరాలు ఉంది. వీరికి 812.63 కోట్లు అవసరం ఉంది. అలాగే 2 ఎకరాలు కలిగిన 17.02 లక్షల మందికి 25.62 లక్షల ఎకరాలు ఉండగా ఇందుకు 537.20 కోట్లు, 3 ఎకరాలు ఉన్నవాళ్ళు 10.45 లక్షల మందికి 25.86 లక్షల ఎకరాలకు 1,551.89 కోట్లు, 4 ఎకరాలు ఉన్న రైతులు 6.33 లక్షల మందికి 21.89 లక్షల ఎకరాలకు 1,313.54 కోట్ల నిధులు అవసరం ఉంది. ఇక 5 ఎకరాలు ఉన్న 4.43 లక్షల మందికి
19.82 లక్షల ఎకరాలకు గాను 1189.43 కోట్లు, 6 ఎకరాలు ఉన్న 1.71 లక్ష మందికి 9.16 లక్షల ఎకరాలకు గాను 549.80 కోట్లు, 7 ఎకరాలు ఉన్న 33,000 మందికి 5.93 లక్షల ఎకరాలకు గాను 356.09 కోట్లు, 8 ఎకరాలు కలిగిన 67,000 మందికి 4.43 లక్షల ఎకరాలకు 265.91 కోట్లు, 9 ఎకరాలు కలిగిన 39,000 మందికి 3.23 లక్షల ఎకరాల భూమికి 194.32 కోట్లు రైతు భరోసాగా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే ఇందులో వ్యవసాయ యోగ్యం కానీ అటు ఇటుగా 10 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ అధికారులు లెక్క తేల్చారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఇన్స్పెక్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించారు. అలాగే గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటితో పాటు ఇతర పడపోత కార్యక్రమాలతో ఇవన్నీ కలిసి సుమారు 1 లక్ష ఎకరాలకు పెరిగినట్లు సమాచారం.